యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. మనల్ని ఎంతో ఆనందంతో నింపే ప్రవచనం సంఘం ఎత్తబడుట. సమీప భవిష్యత్తులో క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు అకస్మాత్తుగా ఈ లోకంలో నుండి ఎత్తబడతారు. ఈ గొప్ప సత్యాన్ని అపోస్తులైన పౌలు ఒక మర్మంగా పేర్కొన్నాడు. దీన్ని 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 51, 52 వచనాల్లో మనం చూస్తాము. అక్కడ రాయబడిన మాటలు, ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పబోటన కడబోరం రోగ్గానే మనమందరము మార్పు పొందుదము. బోరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుతాము అని ఈ వాక్యాలు మనకు ఆధారంగా కనపడుతున్నాయి. అదేవిధంగా 1 దశలోని పత్రిక 4వ అధ్యాయం 15 నుండి 18 వాక్యాల్లో కూడా పౌలు గారు ఇదే సత్యాన్ని మరింత తేటగా వివరించారు. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు. మనము నిద్రించు వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘాల మీద కొనుపబడదము. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకనొకడు ఆదరించుకునడి అనే మాటలు మనం ఇక్కడ చూస్తాం. సంఘము ఎత్తబడినప్పుడు ఏం జరుగుతుందంటే, క్రైస్తవ సంఘం అంతా కూడా ఏర్పడిన నాటి నుండి నేటి వరకు క్రీస్తునందు మృతులైన విశ్వాసులు ప్రధాన దూత శబ్దమును విని ఆకస్మికంగా సమాధుల్లో నుండి లేచి నూతనమైన అక్షయమైన పునరుత్థాన శరీరమును ధరిస్తారు. ప్రమాదములో బుగ్గైన విశ్వాసుల దేహాలు, సముద్రాల్లో మరుగైన విశ్వాసుల దేహాలు, సమాధుల్లో మన్నైపోయిన విశ్వాసుల దేహాలు ఆ క్షణంలో నూతన దేహాన్ని పొందుతాయి. ఈ నూతన దేహాలు ప్రభు అయిన యేసుక్రీస్తు తనతో పాటు తీసుకుని వచ్చిన వారి ఆత్మలతో జతకట్టబడి ఏకమవుతాయి. అదేవిధంగా సమయంలో భూమి మీద సజీవంగా ఉన్న విశ్వాసులు కూడా అక్షయమైన దేహాన్ని పొంది ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు కొనుపోబడతారు. కానీ చాలా విచారదగిన సంగతి ఏమిటంటే, క్రీస్తును తమ సొంత రక్షకునిగా అంగీకరించని కోట్లాది మంది ప్రజలు భూమిపై విడవబడతారు. వీరు కోట్లాది క్రీస్తు విశ్వాసులు ఆకస్మికంగా ఆకాశమునకు ఎత్తబడుటను వీక్షిస్తారు. అంతేకాకుండా సంఘము ఎత్తబడిన తర్వాత ఆరంభమగు 7 ఏండ్ల శ్రమల్లో వీరందరూ కూడా పాలువారవుతారు. బైబిల్లో క్రీస్తు రెండవ రాకను గురించి దాదాపు 300 ప్రవచనాలు ఉన్నాయి. వీటన్నిటిని ధ్యానిస్తే ఆయన రాకడలో 2 ముఖ్యమైన ఘట్టాలు ఉన్నాయని అర్థమవుతుంది. మొదటిది సంఘం ఎత్తబడుట. ఇది ఆకస్మికంగా జరుగుతుంది. ఆ తర్వాత 7 ఏండ్ల శ్రమలు ఈ లోకంలో ప్రారంభమవుతాయి. రెండవదిగా క్రీస్తు తన పరిశుద్ధులతో కలిసి భూమి మీదకి దిగివచ్చుట అని 2 విషయాలు మనం గమనించాలి. అయితే సంఘం ఎత్తబడును గూర్చి అసలు దేవుని వాక్యం ఏం బోధిస్తూ మన వాక్యపు లోతులో నుంచి కొన్ని విషయాలు చూస్తే, యోహాను సువార్త 14వ అధ్యాయం 1 నుండి 3 వచనాల్లో సంఘం ఎత్తబడుట వల్ల మనము తండ్రి ఇంటికి వెళ్తామని, ప్రభు మన కొరకు ప్రస్తుతము స్థలమును సిద్ధపరచుచున్నాడని మనకి ఈ 3 మాటల్లో కూడా యోహాను సువార్త 14వ అధ్యాయం 1 నుండి 3 వచనాల్లో మనం చూస్తాము. అదే రీతిగా రోమపత్రిక 8వ అధ్యాయం 19వ వాక్యంలో సృష్టి మొత్తము ఈ గొప్ప కార్యం కొరకు మిగులు ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నదంటే అది ఎంత శుభప్రదమైనదో మనకు అర్థమవుతున్నది. ఈ మాటలు రోమ 8:19 మనం చూస్తాము. మూడవదిగా 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 51, 52, 53 వచనాల ప్రకారం ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనం అక్షయమైన శరీరాలు ధరిస్తామనే విషయాన్ని గమనించాలి. తర్వాత 4వదిగా ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 20, 21 వచనాలు చూస్తే ఆయన ప్రత్యక్షమైనప్పుడు మన దేన శరీరము ప్రభు యొక్క మహిమ కలిగిన శరీరమునకు సమరూపము గల దానిగా మార్చబడుతుందనే విషయాన్ని గమనించాలి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4, 5, 6 వచనాల్లో ఆయన ప్రత్యక్షత ద్వారా మనమందరం కూడా ఆనందించుటకు ఒక కారణంగా ఉంటుందని ఫిలిప్పు 4వ అధ్యాయం 4, 6 వచనం మనం చూస్తాం. ఇకపోతే 6వదిగా మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనం కూడా ఆయనతో పాటు మహిమ యందు ప్రత్యక్షపరచబడతామని కొలసీ పత్రిక 3, 4 వచనాలు మనం చూస్తాము. 7వదిగా ఆయన ప్రత్యక్షమై మనల్ని కొనుపోవటం బట్టి రాబో ఉగ్రత నుండి 7 ఏండ్ల శ్రమల నుండి మనం తప్పించబడతామని 1 దశలోని పత్రిక 1వ అధ్యాయము 10వ వాక్యము, 5వ అధ్యాయం 9వ వాక్యాలు మనం చూస్తాము. 8వదిగా ఎత్తబడిన వారు ఆకాశ మండలంలో ప్రభువుని ఎదుర్కొంటారని 1 దశలోని పత్రిక 4వ అధ్యాయం 16వ వాక్యాలు మనం చూస్తాము. 9వదిగా ప్రభు ప్రత్యక్ష దినం వరకు మనము నిష్కలంకముగాను ఆనంద్యముగాను ఉండవాలన్నది ఇది దేవుని ఆజ్ఞ. ఈ ఆజ్ఞ మన బ్రతుకుల్లో నెరవేర్చబడటం కూడా
మనం చూస్తాం. ఇది 1 తిమోతి పత్రిక 6:14 వాక్యాలు మనకి కనబడుతూ ఉంటుంది. 10వదిగా ఆయన ప్రత్యక్షతను ఆపేక్షించే వారందరికీ కూడా నీతి కిరీటం లభిస్తుందని చెప్పి 2 తిమోతి పత్రిక 4:8 మనం చూస్తాము. 11వదిగా ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో మనము స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవాలని తీతుకు రాసిన పత్రిక 2:13 మనం చూస్తాము. ఇక 12వదిగా ప్రభు రాకడ వరకు మనం ఓపిక కలిగి మన హృదయాలను సిద్ధపరచుకోవాలని యాకోబు పత్రిక 5:8 మనం చూస్తాము. 13వదిగా ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండినట్లు మనము ఆయన యందు నిలిచి ఉండవాలని 1 యోహాను పత్రిక 2:28 మనం చూస్తాము. 14వదిగా ఆయన వచ్చే వరకు మనము ఆయన వలన కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకోవాలని ప్రకటన గ్రంథం 2:25 మనం చూస్తాము. ఇప్పటి వరకు సంఘము ఎత్తబడిన గురించి దేవుని వాక్యంలో అనేకమైన లోతు కలిగిన రెఫరెన్సెస్ మనము ధ్యానించము. తర్వాత సంఘం ఎలా ఎత్తబడుతుంది అనే విషయాన్ని మనం గమనించినట్లయితే మొట్టమొదటిగా యోహాను సువార్త 14:1-3 ప్రభు మన కొరకు పరలోకంలో కొన్ని భూములను కొన్ని నివాసాలను నిర్మించి మనల్ని తన యొద్దకు తీసుకువెళ్ళడానికి ఆయన త్వరలో రాబోతున్నాడు అనే విషయాలు ఇక్కడ సాక్ష్యంగా మనకు కనబడుతున్నాయి. ఇకపోతే రెండోదిగా 1 దశలోని పత్రిక 4:16 ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరతోనూ పరలోకం నుండి ప్రభు దిగి వస్తాడనే విషయాన్ని మనం గమనించాలి. మూడవదిగా క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు అని 1 దశలోని పత్రిక 4:16 రాయబడింది. నాలుగవదిగా ఆయన ప్రత్యక్షమైనప్పుడు సజీవులుగా ఉన్నవారు రెప్పబాటు కాలంలో అక్షయమైన మహిమ శరీరాలు ధరిస్తారని 1 కొరింథీ పత్రిక 15:51-53 మనం చూస్తాం. ఇకపోతే ఐదవదిగా ఎత్తబడిన సజీవులైన విశ్వాసులు లేపబడిన మృతులైన విశ్వాసులు అందరూ కలిసి ప్రభువుని ఎదుర్కొంటారని 1 దశలోని పత్రిక 4:17 మనం చూస్తాము. ఇకపోతే ఆరోదిగా విశ్వాసులందరూ కూడా యేసుక్రీస్తు యొక్క న్యాయపీఠం ఎదుట నిలవబడి లెక్క అప్పగించాలి. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలములను ప్రతి వాడు పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలి అని 2 కొరింథీ పత్రిక 5:10 మనం చూస్తాం. ప్రతి విశ్వాస యొక్క పనులు అప్పుడు పరీక్షించబడతాయి. ఎవడైనాను ఈ పునాది మీద బంగారము వెండి వెలగల రాళ్ళు కర్ర గడ్డి కొయ్యికాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనపడును. ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టుదో దానిని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనును. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలిగినని 1 కొరింథీ పత్రిక 3:12-15 మనం చూస్తాం. ఇకపోతే 8వదిగా ప్రభు అయిన యేసుక్రీస్తు లోకముపై 1000 ఏండ్ల పరిపాలన సాగించుకు మునిపే పరలోకంలో గొర్రెపిల్ల వివాహము జరుగును. వరుడైన క్రీస్తునకు వధువైన క్రైస్తవ సంఘమునకు వివాహం జరుగుతుందని ప్రకటన గ్రంథం 19:1-10 మనకు సాక్ష్యములుగా ఉన్నాయి. 7 ఏండ్ల శ్రమలు ప్రారంభం కాక మునిపే భూమి మీద నుండి క్రైస్తవ సంఘం ఎత్తబడుతుంది. ఈ విషయంలో కొంతమంది క్రైస్తవులకు భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ దేవుని వాక్యం తెరిచి చూస్తే క్రైస్తవ సంఘం 7 ఏండ్ల శ్రమల్లో పాలు పంపులు పొందదు అనే సత్యము తేటగా బోధించబడుతుంది. దీంట్లో 1 దశలోని పత్రిక 5:9 వాక్యాలు మనం చూస్తే దేవుడు మనల్ని ఉగ్రతకు నియమించలేదు. ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించను కానీ ఉగ్రత పాలవుటకు నియమించలేదు అనే మాటలు మనం చూస్తాం. 7 ఏండ్ల శ్రమలు దేవుని ఉగ్రత భూమి మీద ఎంతో తీవ్రంగా కుమ్మరించబడే సమయం. దేవుడు విశ్వాసులను ఈ ఉగ్రతకు నియమించలేదు. అంతేకాకుండా 7 ఏండ్ల శ్రమల కాలంలో విశ్వసించిన వారిలో అత్యధిక భాగం అంత్యక్రీస్తు చేతిలో హతసాక్షులవుతారు. కాబట్టి క్రైస్తవ సంఘము 7 ఏండ్ల శ్రమల్లో ప్రవేశించదని గ్రహించాలి. ఇకపోతే రెండోదిగా శ్రమల కాలంలో నుండి రక్షిస్తానని యేసు ప్రభువు వారు ఫిలదెల్ఫియా సంఘానికి వాగ్దానం చేశారు. నీవు నా ఓర్పు విషయమై వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలము నుండి నేనే నిన్ను కాపాడుదునని ప్రకటన గ్రంథం 3:10 మనం చూస్తాం. ప్రభువు చేసిన వాగ్దానము ఫిలదెల్ఫియా సంఘమునకు మాత్రమే కాక క్రైస్తవ సంఘం అంతటికి కూడా వర్తిస్తుందనే విషయాన్ని గమనించలేకపోతే మూడోదిగా అపోస్తులుడైన పౌలు ప్రవచన సంబంధమైన ప్రశ్నలకు జవాబుగా దెస్సలోనీయులకు రాసిన పత్రికలో 1 దశలోని పత్రిక 1:10 రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడిని యేసు అని యేసు ప్రభువు గురించి వివరించాడు. ఇకపోతే 4వది అన్నిటికంటే ముఖ్యముగా ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం నుండి 18వ అధ్యాయాల మధ్య సంఘమును గురించి కనీసం ఒక్కసారైనా ప్రస్తావించబడలేదు. అయితే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో సంఘమును గురించి 17 సార్లు ప్రస్తావించబడింది. 4వ అధ్యాయంలో అపోస్తులైన యోహాను పరలోకమునకు పిలువబడ్డాడు. అక్కడ నుండి ఆయన 7 ఏండ్ల శ్రమల ద్వారా వెళ్ళుచున్న
వెళ్ళుచున్న భూలోకాన్ని గమనించి వివరించాడు. 4 నుండి 18 అధ్యాయుల మధ్య 7 ఏళ్ల శ్రమల వివరణలో క్రైస్తవ సంఘమును గురించి ఒక్కసారి అయినా ప్రస్తావించబడకపోవటాన్ని బట్టి సంఘము 7 ఏళ్ల శ్రమల ద్వారా వెళ్ళదు అని ఇక్కడ మనం గమనించాలి. క్రైస్తవ సంఘము తన వరుడైన క్రీస్తుతో కలిసి 19వ అధ్యాయంలో భూమి మీదకు తిరిగి వచ్చుట కనబడుతుంది. దానిని బట్టి క్రైస్తవ సంఘం 7 ఏళ్ల శ్రమల్లో పాలు పంపులు పొందదు అని తేటగా మనకు అర్థమవుతూ ఉన్నది. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, భయంకరమైన శ్రమలు వేదనలు భూమి మీదకి రాబోచున్నాయి. అయితే ఈ శ్రమలు ప్రారంభం కాకమునిపే యేసు ప్రభు ప్రత్యక్షమై తన యందు విశ్వాసం ఉంచిన వారిని కొనిపోతాడు. ఇది శుభప్రదమైన నిరీక్షణ. నీవి నిరీక్షణ కలిగి ఉన్నావో లేదో ఈ మాటల ద్వారా నిన్ను నువ్వే ఒకసారి ప్రశ్నించుకోమని నేను మనవి చేస్తూ ఉన్నా. ప్రభు అయిన యేసు నీ జీవితంలో లేకుంటే నువ్వు చాలా ప్రమాదకరమైన స్థితిలో ఉన్నామని గ్రహించాలి. ప్రభు అనుగ్రహించే గొప్ప నిరీక్షణను నీవు పొందగోరునిచో వెంటనే ఆయనను నీ రక్షకునిగా అంగీకరించము. నీ పాపాల కొరకు ఆయన శిలువపై మరణించాడు. మనల్ని నీతిమంతులుగా తీర్చుటకు ఆయన తిరిగి లేచాడు. ఆయనను నీ ప్రభువుగా నీ సొంత రక్షకునిగా నీ జీవితంలోనికి ఆహ్వానించు. నాతో కలిసి ఈ ప్రార్థన చేయము. ప్రియమైన యేసు ప్రభువా, నేను పాపినని గుర్తించుతుని. నీవు నా పాపాల కొరకు మరణించి సమాధి చేయబడి 3వ దినాన మృత్యుంజయుడివి తిరిగి లేచవని నా హృదయంలో విశ్వసించుచున్నాను. నీవు నా రక్షకుడు అని నమ్ముచున్నాను. నా జీవితంలో కలిగిన కాలము నీ సేవ చేయుటకు నీ కోసం బ్రతకడానికి నన్ను బలపరచుమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. నీవు ఒకవేళ విశ్వాసం అయినట్లయితే నీ జీవితంలో పూర్తిగా ప్రభువుకు సమర్పించి పరిశుద్ధ జీవితాన్ని జీవించు. ప్రభువును ఎరిగిన వారికి సువార్త ప్రకటించము. రాబోచున్న శ్రమల గురించి అవిశ్వాసులను హెచ్చరించము. రక్షింపబడుట ఎట్లో వారికి బోధించము. ప్రభు ఈ విషయంలో నీకు సహాయము చేయనుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి మీరందరూ పొందుదురుగాక. ఆయన రాజ్యానికి వారసులుగా మార్చబడుదురుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.